నిన్నెప్పుడూ ఇలా చూడలేదు. ఇలా ఉండలేవు. మా ఊరు వెళ్ళిపోతాం. ఎట్లా రమ్మంటావు? ఏ తల్లి బరువు అనుకున్నదో నా నీడ వదిలేసి వెళ్ళిపోయింది. చిన్నప్పటి నుంచి అమ్మలాగా అన్నం పెట్టింది. నాన్న లెక్క బ్రతుకు నేర్పింది ఈ జంక్షనే. నీకు తెలుసా, ఇక్కడున్నోళ్ళు ఎవ్వరు ఇంతకు ముందు ఇక్కడ ఉండేటోళ్ళు కాదు. తుఫాన్ గాలి కొట్టుకొచ్చినట్టు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పడిపోయినాం. మాకు కులం లేదు, మతం లేదు, జాతి కూడా లేదు. 4 దిక్కుల నుంచి వచ్చిన దిక్కులేని మాకు ఆ స్తంభమే దిక్కయింది. అన్నా అని పిలిచి ఒకళ్ళు నాకు చెల్లయ్యారు, అన్నం పెట్టి ఒకళ్ళు నాకు తల్లయ్యారు. వీళ్ళందరినీ కాదని చెప్పి ఈ జంక్షన్ వదిలి నేను పోలేను. ఈ జంక్షన్ ఇడిచిపెట్టి పోవటం అంటే రాజుగాని పానం పోయినట్టే. ఏంట పూలుకుంటే నువ్వు ఫ్రీయా? బండి అయితే ముసలోడా, ఈ రోజు నుంచి జంక్షన్ నాదేరా. వీడేరా జంక్షన్ కింగ్. నేపాల్ రోజులు ఇట్ అయిపోయాడేంట్రా వీడు. రోజంతా కూలి చేస్తే వీడికి ఎంత వస్తుందిరా? 100 150. అందులో మన కమిషన్ అంతా 50 అన్నా. అయ్యయ్యో. అయితే ఓ పని చేద్దాంరా. రేయ్, రోజు వీడిని వచ్చి నా కాళ్ళు వస్తామనరా. వీడికి కమిషన్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. బోండాల వ్యాపారం బాగా సాగుతుందా? నాకు ఎంగిలి చేసుకోవడం అంటే చాలా ఇష్టం. తాగు. ఈ జంక్షన్లో నేను చెప్పినట్టే జరగాలి. తాగు తాగు. ఏంటక్కయ్యా? అబ్బో బాయ్ ఎంకలు బాగుంది. అబ్బో బాయ్ కాళ్ళట్టుంది. అదేంటన్నా నువ్వు తాగిన బండ వాళ్ళకిచ్చింది అంటే నువ్వు వాళ్ళు ఒకటేనా? ఎమ్మెల్యే కాశీపతి తన కాంప్లెక్స్ ను కాపాడుకోవడానికి మెట్రో రైలు మార్గం మార్చమని ఎంత ఒత్తిడి తెచ్చినా ఆ ఒత్తిళ్లకి లొంగకుండా అధికారులు అప్రూవ్ చేసిన దాంట్లోనే నిర్మాణానికి అనుమతిచ్చినందుకు స్పెషల్ ఆఫీసర్ పార్థసారథ గారిని మనసారా అభినందిస్తున్నాను. కాశీపతి సామాన్యుడు కాదు. నమస్తే సార్. తన ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఏంటి సార్ అంత ఎక్కువ తాగుతున్నారు? వాడు ఎక్కువ వాగుతున్నాడు. పార్థసారథి గారిని వెనకడుగు వేయొద్దని అది ఎన్లాకే పట్ట పగలే మందు కొట్టాల్సి వస్తుంది. నీ దగ్గర జనం ఎంతమంది ఉన్నారు? మీకెంతమంది కావాలి? ఎంతమంది అని కాదు, నువ్వేం చెప్తే ధైర్యంగా చేసేవాళ్ళు కావాలి. జంక్షనే నా చేతుల్లో ఉంది, నేను చూసుకుంటా. రే దుబాయ్, మా తాత చచ్చిపోయాడు సార్, డబ్బులు లేవు సార్. థ్యాంక్స్ సార్. తాత ఆటో వెళ్ళిపోయింది, గ్రీన్ లైట్ పడిందిలే. తాత తాత సంధ్యకరా అన్నా. తాత లే తాత, తాత తాత లే తాత, తాత 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 పని అయిపోయినా. కాకా కాకా కాకా
రాయ్ ఎక్కడికి తీసుకుపోతుండ్రా దించా అనాసేవాలను తీసుకెళ్ళేది మేమే కదరా. రాయ్ ఈ దేశంలో ఒక నాయకుడు చచ్చిపోతే అన్ని పడుకోబెడతారు గంధం చెక్కల మీదరా. ఒక పోలీసోడు పోతే గన్నులు పెల్చి సెల్యూట్ చేస్తారా. మొదటి పేదోడు పోతే ఎక్కడి పోతాడ్రా? పోస్ట్ మార్టం టేబుల్ మీదకి పోతాడ్రా. ఆడ కుళ్ళిపోయే లోపల కళ్ళు బీకి ఎవరు రేట్ ఎక్కువ ఇస్తే అడిగి అమ్ముకుంటారా. అరే కాక జంక్షన్ కి అందరు అనాథగా వస్తారా. పోయేటప్పుడు ఎవడు అనాథగా పోడ్రా ఇటు నుంచి. అనాథ కాదురా ఈయన, అనాథ కాదు. కొత్త బట్టలేసి కన్న తల్లి లెక్క పంపి నీకు అమ్మున్నదిరా. మొయ్య నీకు కొడుకు నేనున్నరా. రేయ్ చచ్చిపోతే కాటిదాకా మొయ్యి నీకు 4 చాలంటారా. మేము 40 మంది ఉన్నాంరా, 40 మంది ఉన్నాంరా. ఏయ్ ఎవడ్రా లోపల? అందరూ బయటికి రండి. చెప్తుంది మీకే, బయటికి రండి. నిన్నే కదా వచ్చి కలెక్షన్ పట్టుకెళ్ళావు, మళ్ళీ వచ్చావేంటి? రేయ్ చిన్న గొడవ చేయాలరా, వస్తావా? మందేసుకుని గొడవ చేయొచ్చా? మందు వేసుకునే గొడవ చేయాలి. అయితే నా పేరు రాసుకో. ఏంది మిగతా వాళ్ళు మాట్లాడడం లేదు? అడ్వాన్స్ 500 ఇస్తా. బిర్యానీ ఫ్రీ. పని అయ్యాక మళ్ళీ 500 ఇస్తా. ఏంటి ఆలోచిస్తున్నారు? పదండి. అన్నా నువ్వు ఇచ్చే ఆఫర్ మామూలుదా? చూసావు ఎలా వచ్చేసారో? మరేమనుకున్నావు? ఒరే తాగబోసి సచ్చినోడా, ఏమిటా వాగుతున్నావు? ఏంటి వాగేది? నాకు మందు పోసి ఎవడొచ్చాడు, ఆడితో పోతాను నేను. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తాను? ఆ. పో, చావు. పోతానా? చేస్తాను. చస్తానంటే ఎవరేం చేస్తారు? సుందరయ్య 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 మార్చండి మార్చండి. మెట్రో రైలు రూటు. ఏంట్రా 10ంటికి వచ్చాం, తాగిందంతా దిగిపోయింది, ప్రతిపక్షం మాత్రం దిగి రావట్లేదు. మెట్రో రైలు రూటు, మెట్రో రైలు రూటు. ఏయ్ ఏంట్రా అరవడం? పేకల దాకా మెక్కారుగా, గట్టిగా అరవండి. తింటే తేనుపులు వస్తాయరా, అరుపులు రావు. తాగితే వస్తాయి అరుపులు. రేయ్ ఎడికో క్వార్టరు. మార్చండి 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 మార్చండి. మరిస్తే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, ఇళ్లు పోతాయి, ఆస్తులు పోతాయి. ఆఖరికి అడుక్కోవటానికి జంక్షన్ కూడా లేకుండా పోతుంది. ఎమ్మెల్యే కాశీపతి ఆస్తులు కాపాడుకోవడానికి ఈ ధర్నాలు చేయిస్తున్నాడు. వాళ్ళందరికీ ఈ విషయం చెప్తా. వద్దు సార్, వాళ్ళంతా కిరాయి మనుషులు. వాళ్ళంతా గొడవ చేయడానికి వచ్చారు సార్. మిమ్మల్ని చూస్తే రెచ్చిపోతారు. ఈ టైంలో మీరు వెళ్ళకపోవడమే మంచిది. మార్చండి మార్చండి. ఆగండి, ఇప్పుడు లేస్తా చూడరా లెక్కర నారాయణ వాయిస్తో దెబ్బకి దిగొస్తాడు. మెట్రో రైలు రూటు, మెట్రో రైలు రూటు. ఆగండ్రా. వీడు మాటలతో బయటికి రాడురా. ఒంటి మీద పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చేస్తామని బెదిరిస్తే అప్పుడు చచ్చినట్టు బయటకు వస్తాడు. తీయండ్రా పెట్రోల్ డబ్బాలు. వస్తే పోసారుగా నాకు గిబ్బులు అంటించండి రై. రే దుబాయ్ సార్, ఏంటి అక్కడ ఫంక్షన్? మన వాళ్ళు ఎంత గొడవ చేసినా ఆ సుందరయ్య ఇంట్లోంచి బయటికి రావట్లేదు సార్. మన వాళ్ళు ఒంటి మీద పెట్రోల్ పోసుకున్నారా? పెట్రోల్ తో తడిసిపోయారు. నీ దగ్గర అగ్గ పెట్టున్నదా? ఉంది సార్. గీసుకో ట్రక్ కొడుకు బయటికి కాదు, ఏకంగా రోడ్డు మీద పడతాడు. ఓకే. సార్ సార్, వాళ్ళు పెట్రోల్ పోసుకుని తగలబడిపోతున్నారు సార్. ఆపండి 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 ఆపండి. ముందు మంటలు ఆపండి, ముందు మంటలు ఆపండి.